హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధే. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే ఈ వీడియోలో వరంగల్ నుంచి అన్నవరం ప్లాన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మేము వరంగల్ నుంచి బుక్ చేసుకున్నాం. కాజుపేట నుంచి కూడా బుకింగ్స్ ఉంటాయి. మీకు ఏది దగ్గర అయితే మీరు అది అక్కడి నుంచి చేసుకోవచ్చు. మేము విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 8:30కి బుక్ చేసుకున్నాం. మనం అన్నవరం రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. అక్కడి నుంచి ఆటోలో హోటల్కి వెళ్ళాము. టెంపుల్ దగ్గర రూమ్స్ ఉంటాయి కానీ అస్సలు నీట్గా ఉండవు. సో మేము కొంచెం డిస్టెన్స్లో అయినా పర్లేదు అనేసి ఈ వన్ అనే రిసార్ట్లో బుక్ చేసుకున్నాం. రిసార్ట్ అయితే చాలా బాగుంది. టెంపుల్స్ పైన కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి కానీ ముందే మనం బుకింగ్స్ చేసుకోవాలి. ఈ వన్ రిసార్ట్ అయితే చాలా నచ్చింది మాకు. చాలా మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాము. మొత్తం గ్రీనరీగా చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ రిసార్ట్ ఇది. రూమ్ అయితే చాలా నీట్గా స్పేషియస్గా చాలా బాగుంది. వ్యూ అంతా రూమ్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. మా రూమ్ ముందే స్విమ్మింగ్ పూల్ ఉండే, ఇంకా చాలా నచ్చేసింది అనమాట మాకు. ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ కొండపైన ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు, మనం నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. మేమైతే ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళేప్పుడు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు ఆటోలో వచ్చామన్నమాట. మేము అన్నవరంకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే వ్రతం చేయించుకోవడానికే వెళ్ళాము. మీ అందరికి తెలుసు కదా, ఇక్కడ అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ టెంపుల్ని 1891లో జమీందార్ రాజా రామనారాయణ నిర్మించారు. భగవంతుడు తన కలలో వచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశించాడని చెప్తారు ఇక్కడ. అతను కొండపై ఉన్న విగ్రహాన్ని గుర్తించి దానికి పూజించి ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించారు విగ్రహాన్ని. అయితే వ్రతం చేయించుకోవడానికి మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. 500 నుంచి 2000 వరకు అయితే టికెట్స్ ఉంటాయి. 2000 టికెట్స్ అయితే మెయిన్ టెంపుల్లో చేస్తారు. మొబైల్ అలౌ చేయరు. సో ఇక్కడ నేను అది రికార్డ్ చేయలేదు పూజది. ఒక కపుల్కి ఒక పూజారి వచ్చి వ్రతం చేపిస్తారు. అండ్ వ్రతం కథ మాత్రం మైక్లో అందరికి ఒకేసారి చెప్తారు. చాలా బాగా జరుగుతుంది పూజ అయితే. ఇంకా పూజ అయిపోయాక స్వామి దర్శనం అయ్యాక 2 అవర్స్లో మొత్తం పూజ దర్శనం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుంది. అక్కడే లంచ్ చేసుకొని రిటర్న్ అయ్యాము ఇంకా రూమ్కి. ఈవినింగ్ 7:15కి హైదరాబాద్ గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మళ్ళీ వరంగల్కి రిటర్న్ అయిపోయాము. మీకు పూజ అయ్యాక ఇంకా టైం ఉంటే దగ్గరలో ద్రాక్షారామం టెంపుల్ కూడా కవర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.